హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యోనో పే లాటర్ గురించి తెలుసుకుందాం. యోనో పే లాటర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నామో యోనో పేలో ఇమీడియట్గా అమౌంట్ పంపిస్తాం, ఇమీడియట్గా వాళ్ళకు కూడా రీచ్ అవుతాయి. కానీ ఈ యోనో పే లాటర్లో మనం ఎవరికైతే అమౌంట్ ఒక 2 డేస్ తర్వాత, ఒక 3 డేస్ తర్వాత వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యేటట్టు మనం ఇప్పుడే మన అకౌంట్లో సెట్ చేసి, అంటే మనం పంపడం ఇప్పుడే పంపిస్తాం, బట్ క్రెడిట్ అయ్యే డేట్ మాత్రం ఒక 3 డేసా, ఒక 4 డేసా అని మెన్షన్ చేస్తాం. సో వాళ్ళకు బెనిఫిషియర్కి మాత్రం మనం ఏ డేట్ అయితే మెన్షన్ చేశామో అదే డేట్ రోజు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యే ఒక గొప్ప అవకాశం మనకు ఈ యోనో పే లాటర్లో ఉంటుంది. సో ఇప్పుడు యోనో పే లాటర్ ఎలా సెట్ చేయాలనో తెలుసుకుందాం. ముందుగా ఈ యోనో పే లాటర్ సెట్ చేయాలంటే యోనో యాప్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఎంపిన్ కానీ యూజర్ నేమ్తో కానీ లాగిన్ అవ్వండి. ఎంపిన్తో కానీ యూజర్ నేమ్తో కానీ ఏదంతో లాగిన్ అయినా పర్లేదు. లాగిన్ అయ్యాక యోనో పే అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యోనో పే ఆప్షన్ క్లిక్ చేశాక బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓన్ అకౌంట్ కాదు కాబట్టి మనం అదర్ బెనిఫిషియర్కి మనము డేట్ మెన్షన్ చేసి పంపిస్తున్నాం కాబట్టి అదర్ అకౌంట్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బెనిఫిషియర్ సంబంధించిన ఆల్ నేమ్స్, మనం ఎవరెవరైతే మన అకౌంట్లో బెనిఫిషియర్లుగా యాడ్ చేసుకున్నామో వాళ్ళకి సంబంధించిన అన్ని పేర్లు ఇక్కడ ఉంటాయి. మనం ఒక అకౌంట్ని చూజ్ చేసుకుందాం. చూజ్ చేసుకున్నాక అకౌంట్ని చూజ్ చేసుకున్నాక మనం సేమ్ యోనో పే ఎలా చేస్తామో అలా ప్రాసెసే, బట్ కొద్దిగా చిన్న చేంజ్ కింద కనిపిస్తుంది. అమౌంట్ అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది, అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎంతైతే అమౌంట్ పంపాలనుకుంటున్నామో అమౌంట్ సెట్ చేశాక పైన పర్పస్ అడుగుతుంది. పర్పస్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. రీజన్ రిమార్క్స్ కూడా రాయాల్సి ఉంటుంది. రిమార్క్స్ రాశాక కింద ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, పే లాటర్ షెడ్యూల్. అంటే మనం తర్వాత పేమెంట్ చేయాలి. అమౌంట్ సెట్టింగ్ అయితే మనం ఇప్పుడే ప్రజెంట్ సెట్ చేస్తాం, బట్ వాళ్ళకు క్రెడిట్ అవ్వాలంటే మనం ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తామో అదే డేట్ రోజు వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ పే లాటర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. పే లాటర్కి క్లిక్ చేశాక డేట్ అడుగుతుంది. ఇక్కడ డేట్ ఇవ్వండి. అంటే మీరు ఏ డేట్ రోజు అయితే ఆ బెనిఫిషియర్కి అమౌంట్ క్రెడిట్ కావాలనుకుంటున్నారో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ డేట్ చూపిస్తుంది, ఏ డేట్ రోజు అయితే వాళ్ళకు బెనిఫిషియర్కి అమౌంట్ క్రెడిట్ అవుతుందో ఆ డేట్ ఇక్కడ చూపిస్తుంది. డేట్ సెలెక్ట్ అయినాక కింద నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేశాక ఒకసారి డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కింద కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేశాక మొబైల్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక కింద నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేశాక యూ షెడ్యూల్డ్ ఏ పేమెంట్ ఆఫ్ అమౌంట్ టు నేమ్ 22 జూన్. అంటే ఏ డేట్ రోజు అయితే మనకు బెనిఫిషియరీకి అమౌంట్ క్రెడిట్ అవుతుందో ఆ డేట్ ఇక్కడ చూపిస్తుంది. కానీ ట్రాన్సాక్షన్ మాత్రం ఇప్పుడే సక్సెస్ కాదు, షెడ్యూల్ అని పడుతుంది. ఆ డేట్ రోజు మాత్రమే వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ పైన క్లియర్గా స్క్రీన్ పైన చూస్తుంది. బట్ అది ఇక్కడ కింద ఇంకో నోట్ కూడా ఇచ్చాడు, ప్లీజ్ ఎన్ష్యూర్ సఫిషియెంట్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్. అంటే మనం ఆ డేట్ రోజు వాళ్ళకు అమౌంట్ పడాలంటే ఆ అమౌంట్కు సంబంధించిన బ్యాలెన్స్ అయితే మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి, అయితేనే ఆ రోజు వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ యోనో పే లాటర్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.